మై ఛానల్ గనా వ్లాగ్స్. సో మీ అందరికి తెలిసిందే కదా, లాస్ట్ వ్లాగ్లో చెప్పాను మా ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. సో ఇక ఈ రోజు నుంచి అయితే మాకు హాలిడేస్. సో నేనైతే మా పీజీ వికెట్ చేసేసాను. సో వికెట్ చేసేసి అయితే నేను మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉన్నా ఇప్పుడు ప్రజెంట్లీ. సో ఇక్కడ నుంచి నేను ఇప్పుడు మా ఇంటికి అయితే వెళ్ళాలి. సో కారు బస్సు కాదు, బైక్ మీద వెళ్తున్నా ఈసారి. సో మా ఊరికి తెలుసు కదా, మా ఊరు నాగర్ కర్నూల్ మా ఊరికి. ఇక్కడ నుంచి అయితే 470 కిలోమీటర్స్ వస్తుంది. సో అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. హైదరాబాద్ ఎందుకంటే నేను ఇప్పుడు 2 months హాలిడేస్లో ఇంటర్న్షిప్ అయితే చేస్తున్నాను. సో ఇంటర్న్షిప్ అయితే కంపల్సరీ మా ఎంబీఏ ఫస్ట్ ఇయర్ కంప్లీషన్కి అయితే. సో తప్పదు ఇక. సో అక్కడ మళ్ళీ తిరగాల్సి వస్తుంది అని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాను నేను. అండ్ సో బైక్ అయితే రెడీగా ఉంది, మొత్తం ఫుల్లీ రెడీ. అండ్ ఫస్ట్ అయితే నేను రైడ్ వచ్చేసి కాలేజ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో కాలేజ్ దగ్గర అయితే మా ఫ్రెండ్స్ ఉన్నారు, 2-3 ఫ్రెండ్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు బాయ్ చెప్పేస్తారు. బాయ్ చెప్పేస్తే వెళ్ళిపోయేది ఇక, అని ప్లాన్ ఇక. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోదాం. కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి టైం వచ్చేసి అయితే ఇప్పుడు 6:37 అయ్యింది. సో అప్రాక్సిమేట్లీ 7:30కి అయితే నేను బయలుదేరుతాను. సో అప్పట్లోపు బ్యాగ్ ప్యాక్ చేసేసుకొని కిందికి దిగేసి టైం అయిపోతుంది ఆ టైంలో ఆలోపు. సో ఓకే. A few moments later. సో గ్యాప్లో అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకున్నా. ఓ పెద్ద బ్యాగు, ఓ చిన్న బ్యాగు అండ్ హెల్మెట్, ఇంకేముండే ఇంక అంతే ఇక అంతే. సో ప్యాకింగ్ అయితే వచ్చేసి మొత్తం అయిపోయింది. సో ఇక లగేజ్ మొత్తం కింద పెట్టేసి బైక్ అయితే పార్కింగ్లో నుంచి బయటికి తీయాలి ఇక. సో మొత్తానికి అయితే ఇప్పుడు ప్యాకింగ్ అయిపోయింది. బైక్ లగేజ్ కూడా కట్టేసిన మొత్తం. అంతే ఇక కాలేజ్కి వెళ్ళిపోదాం డైరెక్ట్, అంతే ఇక ఏం లేదు. A few moments later. సో మొత్తానికి అయితే కాలేజ్ దగ్గరికి వచ్చేసాము. ఇదో కాలేజ్ గేట్, ఇది మెయిన్ గేట్. హాయ్, నువ్వు హాయ్ చెప్తావు. హాయ్. సో సో ఎప్పటి నుంచో అయితే అడుగుతున్నారు ఒక వీడియో అన్నా అని చెప్పేసి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇప్పుడైతే సరే ఎడకండి, కాలేజ్ దగ్గర ఆగండి అని చెప్పిన ఈరోజు. సో కాలేజ్ బస్సులు అయితే పోతున్నాయి. ఓకే బాయ్. సో వెళ్ళిపోతున్నారు అంతే, మీటప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు స్టార్ట్ చేయాలి జర్నీ అయితే. సో ఇప్పుడు వచ్చేసి మనం కరెక్ట్గా రాజన్కుంటే విలేజ్లో ఉన్నాము. సో ఇది సిటీ అవుట్స్కట్ అనమాట. సో ఇక్కడ నుంచి మా కాలేజ్ వచ్చేసి 4 kilometers లోపలికి వెళ్ళిపోవాలి. సో అక్కడి నుంచే నేను ఇప్పుడు వచ్చాను. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా మా ఊరికి 470 kilometers వస్తుంది, నేను చూసా. సో ఇక్కడ నుంచి ఇక బయలుదేరితే మేబీ ఇప్పుడు 8 అయింది కదా, 8:30 అయింది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా. సో
రీచ్ అయ్యే వరకు మేబీ 9 కావచ్చు ఇంటికి. చూద్దాం. పెట్రోల్ బంక్ అయితే వచ్చాను, పెట్రోల్ కొట్టించేస్తున్నాను ఇప్పుడు. ఒక 450 కొట్టించా ఇప్పుడైతే. అండ్ మిగతా నెక్స్ట్ టైం మళ్ళీ కొట్టిస్తా ఇంకోసారి. హాఫ్ ట్యాంక్ వచ్చింది మొత్తానికి. సో ఈజీగా అయితే కర్నూలు వరకు కొట్టేయచ్చు హాఫ్ లీటర్స్ని. సో ఇక బయలుదేరేది. వాన కూడా పడకుండా ఉంటే బాగుంటుంది, నేను ఈజీగా ఇంటికి వెళ్ళిపోతా. బట్ దారిలో వాన పడితే ఆగిపోయేది కరెక్ట్గా ఇక. సో చూద్దాం. సో యాక్చువల్లీ ఏమైందంటే నేను ఆదియోగి వెళ్దాం అనుకున్నా ఫస్ట్. బట్ వచ్చేటప్పుడు మర్చిపోయా అసలు. సో మళ్ళీ దొడ్పలాపూర్ దగ్గరికి వచ్చినాక అయితే నాకు గుర్తొచ్చింది, వెళ్ళే దారిలోనే ఆదియోగి ఉంటుంది. సో ఆదియోగి దగ్గరికి వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడి నుంచి మళ్ళీ మన హైవే ఎక్కాలి. సో అలా వెళ్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. సో అండ్ ఇక్కడ ఒక దగ్గర ఆగాను నేను ఇప్పుడు. రైట్ సైడ్ ఏమో నంది హిల్స్. సో ఇటు సైడ్ ఏమో మొత్తం గ్రీనరీ ఎంత చూసారా, ఎంత మంచిగా ఉందో. మొత్తానికైతే ఆదియోగికి వచ్చేసాము. సో మొత్తానికి ఆదియోగి ఏవి ఎంట్రన్స్ అనమాట. సో ఆదియోగి ఎక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు. టైం వచ్చేసి 10:40 అయ్యింది ఇప్పుడు. ఇలా లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకొక యూట్యూబర్ అన్న బ్రో వాట్స్ యువర్ నేమ్? My name is Anand Bhattacharya. Where you are from? I'm from Kolkata. Kolkata, okay. For what purpose you are coming here? For touring. Okay, for touring. For touring. Explored all the places in Bangalore. Nearby places. There are. I go for the Mysore, Coorg, Ooty. Oh, wow. Then after I'm coming here. Okay. How was Bangalore? It is a very good place. The person that you are talking with is a very nice person. Yeah. Okay. Yeah. Actually, I was following bro from long distance. I think 10-15 kilometers from then. My channel name is Gana Vlogs. That's a Gana Vlogs. Very Yeah. good. So like, share and subscribe to Gana Vlogs. We will definitely be in the touch. Yeah, okay. Okay. Thank you so much. దూరంలో కనిపిస్తుంది కదా స్టాచ్యూ, అక్కడికైతే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనము. అండ్ బ్రో కూడా ముందే ఉన్నాడు మన ముందే. సో వచ్చేస్తున్నాం అక్కడికి ఇప్పుడు. సో గైస్ మొత్తానికైతే ఆదియోగి రీచ్ అయిపోయాము. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి. సో ఇది బ్యాక్ సైడ్ ఉంది. సో ఇక్కడైతే చెప్పులు డిపాజిట్ చేసేయాలి. చెప్పులు డిపాజిట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ 7:30కి లేజర్ షో ఉంటుంది. మస్తు అసలు సూపర్ ఉంటుంది అసలు 8:30కి ఆ టైంకి వస్తే. బట్ నేను మాత్రం మార్నింగ్ బయలుదేరినా కాబట్టి ఇప్పుడు ఉండడానికి రాదు, మార్నింగ్ ఉండడానికి అయితే రాదు. సో నెక్స్ట్ టైం చూపిస్తా. నెక్స్ట్ టైం అయితే లేజర్ షో కోసమే వస్తా నెక్స్ట్ టైం. సో వచ్చినప్పుడు అయితే మంచి లేజర్ షో కవర్ చేస్తాయి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇదనమాట మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే మేము నాగమండప నుంచి లోపలికైతే వచ్చినాము. సో నాగమండప లోపలైతే ఫోన్ అలో ఉండదు. టెంపుల్ ప్రిమిసెస్లోకి ఏ టెంపుల్ అయినా అలో ఉండదు ఫోన్స్. సో అంటే ఎందుకు అలో ఉండదంటే ఒక ఐడల్ లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ అని ఉంటుంది. ఇప్పుడు మనం అట్లా ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ ఐడల్లో నుంచి వెళ్ళిపోతుంది. సో దట్ ఏమంటారు, దేవుడికి దిష్టి తగులుతుంది అని చెప్పేసి అట్లా విన్నాను నేనైతే. సో దట్ అందుకని ఫోన్స్ అయితే అలో చేయరు ఏ గుడికైనా. సో నాగమండప దాటేస్తాం, ఇప్పుడైతే లోపలికి వచ్చాము ఇప్పుడు.
సో బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అది స్టాచ్యూ. సో గైస్ మొత్తానికైతే ముందుకు వచ్చేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విగ్రహం వచ్చేసి 112 ఫీట్స్ హైట్ ఉంటుందంట. నాకు కూడా తెలియదు, నాతో పాటు వచ్చాడు కదా ఆ బ్రో చెప్పాడు నాకు కూడా. లోపలికైతే నేను ఫోన్ తీసుకొని వెళ్ళను, ఫోన్ ఆఫ్ చేసేస్తా, వీడియో అయితే ఆఫ్ చేసేస్తా. సో బయట నుంచే చూపిస్తున్నాను, అయితే చూపిస్తున్నాను మీకు. అండ్ ముందైతే వచ్చేసి నంది విగ్రహం ఉంటుంది. సో ఇదన్నమాట. ఫస్ట్ అయితే గుడి లోపలికి వెళ్తా, గుడి లోపలికి వెళ్ళాక పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. సో దర్శనం అయితే అయిపోయింది, లోపలికి వెళ్ళిపోయా. సో ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తున్నా. ఇక్కడైతే ప్రతి వీకెండ్ చాలామంది వస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చాలామంది చాలా దూరం నుంచి వస్తారు. అండ్ ఈవెన్ నాట్ ఓన్లీ బెంగళూరు, చాలా ప్లేసెస్ నుంచి ఇక్కడికైతే వస్తారు. సో చాలా ఫేమస్ అయిపోయింది చాలా తొందరలోనే. అండ్ సేమ్ కోయంబత్తూర్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది స్టాచ్యూ వచ్చేసి. ఇక నేనైతే ఒక 10-15 మినిట్స్ ఇక్కడే స్పెండ్ చేసేసి నేనైతే వెళ్ళిపోవాలి, మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి హైదరాబాద్కి ఇంటికైతే. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాను నేను. అండ్ బ్రో కూడా అక్కడే ఉన్నాడు. ఇంకా నేను ఇంకొక 2-3 hours ఇక్కడే ఉంటా అని చెప్తే, సరే బ్రో నాకు లేట్ అవుతుందని చెప్పేసి నేను ఓకే అని చెప్పేస్తే బ్రో కూడా మంచిగా మాట్లాడాడు. అండ్ ఆల్ ద బెస్ట్ అది అని చెప్పాడు మొత్తం మంచిగా. అండ్ ఇట్లా సోలో రైడ్స్ చేస్తుంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అవుతుంటాయి. కాలేజ్ దగ్గరికి వెళ్ళాం, కాలేజ్ దగ్గర నుంచి మళ్ళీ పెట్రోల్ బంక్ అని మధ్యలో ఆగుకుంటూ వచ్చేసాం. చాలా టైం అయితే వేస్ట్ అయిపోయింది ఇప్పటికే. సో ఇక టైం అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు నేను. సో ఇక వితౌట్ వేస్టింగ్ అవర్ టైం మనమైతే ఇక వెళ్ళిపోవాలి హైదరాబాద్కి. మొత్తానికి అయితే బయటకు వచ్చేసాము. సో మళ్ళీ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ పార్క్ చేశాను నా బైక్. బెంగళూరుకి అయితే మళ్ళీ 2 months తర్వాత వస్తాను నేను. సో అంటిల్ దెన్ బాయ్. దానికి మళ్ళీ ఆదియోగి నుంచి అయితే బయటకు వచ్చేసాము. సో ఇక ఎక్కడ ఆగేది లేదు, ఇక వెళ్ళిపోదాం ఇక. అండ్ మార్నింగ్ నుంచి అయితే తినలేదు నేను, నాకు ఆకలి అవుతుంది ఇప్పుడు. సో ఎక్కడైనా ముందు ఏమైనా ఉంటే చూసి తినాలి అంతే, ఇక అంతే. మండుతున్నట్టుంది. A few moments later. సో గైస్ నేనైతే ఇప్పుడే ఒక దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఆగిన. సో ఇదే బిగ్ బి అంటే ఏదో. సో ఇక్కడైతే బర్గర్ కింగ్స్ అనిపించింది. సో ఏదో ఒకటి తినేయాలి కదని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడైతే తింటా, మళ్ళీ ఎప్పుడు తింటానో నాకు తెలియదు. ఇప్పుడు మేబీ ఇదే ఏమంటే బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ కావచ్చు మేబీ. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. ఎంట్రన్స్ అట్ సైడ్. ఓకే.